ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏమిటంటే మొహమ్మద్ అజారుద్దీన్కు పెద్ద రిలీఫ్ వచ్చింది. ఎలాగంటే ఇప్పుడు అజారుద్దీన్ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు. ఏ సభలోనూ సభ్యుడు కాని అజారుద్దీన్ మంత్రి అయితే అయిపోయారు. మామూలుగా మంత్రి అవ్వాలంటే ఇటు ఎమ్మెల్యే అయినా లేకపోతే ఎమ్మెల్సీ అయినా అయి ఉండాలి. 2 సభల్లోనూ సభ్యుడు కాని ఏ వ్యక్తినైనా సరే ముఖ్యమంత్రి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించవచ్చు. మంత్రిగా అయిన తర్వాత 6 మాసాల లోపు సదరు వ్యక్తి ఖచ్చితంగా ఉభయ సభల్లో ఎందులో ఒక దానిలో సభ్యుడై తీరాలి. అది ఎలక్షన్ కమిషన్ నిబంధన. అయితే ఏప్రిల్ 30వ తేదీకి అజారుద్దీన్కి 6 మాసాల గడువు పూర్తవుతుంది. ఇప్పటి వరకు అజారుద్దీను అటు ఎమ్మెల్యేగా కానీ ఇటు ఎమ్మెల్సీగా కానీ ఎక్కడ ఎంపిక కాలేదు, ఎన్నిక కాలేదు. ఎందుకు కాలేదంటే దాదాపు ఒక 1.5 ఏళ్ల కిందటే మొహమ్మద్ అజారుద్దీన్ను ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్కు సిఫారసు చేసింది. ఆ ఫైలు గవర్నర్ దగ్గరే పెండింగ్లో ఉండిపోయింది. అంటే గవర్నర్ ఆమోదం పొందలేదు. ఈలోగా జూబ్లీ హిల్స్ ఎన్నికలు వచ్చాయి. అక్కడ సామాజిక వర్గాల కోణంలో జరిగినటువంటి ఎన్నికలో ముస్లింల ఓటు బ్యాంకు మద్దతు అవసరమనేసి రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు అజారుద్దీన్ను మంత్రిగా తీసుకున్నారు. మరి క్యాబినెట్లో మంత్రిగా వచ్చినటువంటి అజారుద్దీన్ 6 మాసాల్లోపు మంత్రి ఎమ్మెల్సీ కానీ ఎమ్మెల్యేగా కానీ అవ్వాలి. ఈ నెల 30వ తేదీతో ఖచ్చితంగా ఉభయ సభల్లో ఎందో ఒక దాంట్లో సభ్యుడై తీరాలి. ఒక పక్కేమో గవర్నరు ప్రభుత్వం పంపినటువంటి ఫైలుకు సంతకం పెట్టి ఆమోదం తెలపలేదు. సమయమేమో ముంచుకొస్తోంది. మరి ఏం చేయాలి అనేటువంటి విషయం చాలా సందిగ్ధంగా మారింది. అజారుద్దీన్ భవిష్యత్తుపై అనేక రకాలుగా అనేక కోణాల్లో ఊహాగానాలు మొదలైపోయాయి. చివరికి అజారుద్దీన్ మంత్రిగా రాజీనామా చేయక తప్పదు అనే పరిస్థితి కూడా వచ్చింది. పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ అజారుద్దీన్ భవిష్యత్తు మీదే చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఒక 5-6 రోజుల కిందట ముఖ్యమంత్రి గవర్నర్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అజారుద్దీన్, కోదండరాం ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఫైలుపై సంతకం పెడితే అజారుద్దీన్కు రిలీఫ్గా ఉంటుంది అని రేవంత్ రిక్వెస్ట్ చేశారు గవర్నర్ శివప్రతాప్ శుక్లాను. ఈ 5-6 రోజుల్లో న్యాయ సలహా తీసుకుని న్యాయ నిపుణులతో సంప్రదించిన గవర్నర్ మొత్తానికి ఈరోజు ఉదయం 2 పేర్లు ఉన్నటువంటి ఎమ్మెల్సీ ఫైలుపై సంతకం చేశారు. దాంతో అజారుద్దీన్కు చాలా బిగ్ రిలీఫ్ వచ్చిందని చెప్పాలి. థ్యాంక్ యూ.